ఆ, ఇప్పుడు మూర్తి సత్యనారాయణ శర్మ గారితో మాట్లాడదాం. మూర్తి సత్యనారాయణ శర్మ గారు, మీరు తెలంగాణ అర్చక ఉద్యోగుల సంఘాల అధ్యక్షుడిగా ఉన్నారు. ఒక్కసారి మీ అసలు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అర్చకుల పరిస్థితి ఎలా ఉంది, మీరేం చెప్తారు? ప్రభుత్వ జీవో మీకు సంతృప్తిని ఇస్తుందా? ఏం జరగాలి ఇంకా? మొదటగా పూజ్యులు శ్రీ కమలానంద భారతీ స్వామి వారి పాదపద్మాలకు నమస్కారం అర్పిస్తున్నాను. వారు సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేయాలని బద్ధకంకణులై, అలాగే ఈ దేవాలయాల పరిస్థితులను కూడా చాలా మార్పులు తీసుకురావాలి, అత్యున్నతంగా చేయాలనే భావనతో అనేక సార్లు పాదయాత్ర చేశారు. వారి ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కూడా వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. తరువాత ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అర్చకుల యొక్క యోగక్షేమాల గురించి మీరు శ్రద్ధ తీసుకొని ఒక ప్రోగ్రాం చేయటం చాలా సంతోషంగా ఉంది. HMTV వారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అర్చక ఉద్యోగుల పరిస్థితి చాలా బాగుందనే చెప్పాలి. అయితే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒక 70% ఒకప్పటి మీద చాలా, ఇందాక స్వామీజీ చెప్పారు, ఒకప్పటి మీద మెరుగు అని. ఇక్కడ తెలంగాణలో ఉన్న విశేషం ఏంటంటే, భారతదేశంలో 29 రాష్ట్రాల్లో కేవలం ఒక తెలంగాణలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో 200 కోట్ల రూపాయలు అర్చకుల కోసం, అర్చకుల జీతభత్యాల కోసం కేటాయిస్తోంది. ఇది ఇంకా ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది మా సంఘం, మతైక సంఘం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ కీర్తిశేషులు గంగు భానుమూర్తి గారు అందరినీ కలుపుకొని దీని మీద చాలా పోరాటం చేసి ఎంతో కష్టపడుతున్నారు. అర్చకులు, వీళ్ళకి సరైన జీతాలు లేవు, వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలని వారు ఎంతో పోరాటం చేశారు. దానికి దిగి వచ్చి గత ప్రభుత్వం కేసీఆర్ గారు దీనికి బడ్జెట్లో కొంత అమౌంట్ శాంక్షన్ చేసి ప్రస్తుతం తెలంగాణలో ఒక 2400 మందికి గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా అర్చకులకి, ఉద్యోగులకి మాకు జీతాలు ఇస్తున్నారు. అర్చకుడికి గవర్నమెంట్లో జూనియర్ అసిస్టెంట్తో సమానమైన స్కేలు, ముఖ్య అర్చకుడికి సీనియర్ అసిస్టెంట్తో సమానమైనటువంటి స్కేలు, ఉప ప్రధాన అర్చకుడికి గవర్నమెంట్లో సూపరింటెండెంట్తో సమానమైనటువంటి స్కేలు, అలాగే ప్రధాన అర్చకుడికి అసిస్టెంట్ కమిషనర్తో సమానమైనటువంటి స్కేల్స్, అవి ప్రస్తుతం ఒక 2400 మందికి మాకు వస్తున్నాయి. ఇది 577 అనేటువంటి ఒక జీవో 2017 సెప్టెంబరు 15వ తారీఖు నాడు అది కేసీఆర్ గారు అప్పుడు విడుదల చేశారు. దాని ద్వారా చాలా మందికి న్యాయం జరిగింది. అయితే దానిలో 5625 మందికి ఇట్లా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనములు ఇవ్వడానికి అవకాశం ఉంది అని ఆ జీవో ఇచ్చారు 2017 సెప్టెంబర్ 15 దాకా. ఆ తరువాత కాలంలో ఇంకొక జీవో జారీ చేసి ఇది తెలంగాణ ఆవిర్భావం నుంచి ఆవిర్భావం దాకా కట్ ఆఫ్ డేట్ పెట్టి 2/6/2014 వరకు చేరిన వాళ్ళకి మాత్రమే వాళ్ళకి ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వండి అని పెట్టారు. దీని ద్వారా సుమారు 500 మంది చాలా నష్టపోతున్నారు. వాళ్ళకి చాలా చాలని వేతనాలతో వాళ్ళు ఒక మినిమం 1500 నుంచి కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. 6000, 10,000 అట్లా 3000 వాటితో పనిచేస్తున్నారు. వాళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే మనకు ఉన్న జీవో ప్రకారం ఈ 121 అనేటువంటి ఒక జీవో పెట్టి, జీవో ద్వారా కట్ ఆఫ్ డేట్ పెట్టారు. ఈ కట్ ఆఫ్ డేట్ని 2014 నుంచి తొలగించి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 9/12/2023 దాకా మార్చండి ఆ కట్ ఆఫ్ డేట్ అని మొన్న ఈ మధ్యనే మేము ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ ప్రకారంగా చేసినట్లయితే ఈ ప్రస్తుతం ఈ 500-600 మంది కూడా ఇబ్బంది లేకుండా అందరికీ తెలంగాణలో వేతనములు గవర్నమెంట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. అయితే వేతనాల విషయంలో అయితే భగవంతుడి వల్ల బాగానే ఉంది. గత ప్రభుత్వంలో 2-3 నెలలకు ఒకసారి వేతనాలు వచ్చేవి. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. గ్రీన్ ఛానల్ పెట్టి ప్రతి నెల మాకు మొదట్లోనే వేతనాలు ఇస్తున్నారు. కాకపోతే ఆ ఇచ్చే గ్రాంట్ నేడ్లో సబ్ హెడ్ ఒకటి సరైన మార్చవలసి ఉంది. కేవలం ఇప్పుడు మాకు జీతాలు మాత్రమే వస్తున్నాయి తప్ప పెన్షన్ సౌకర్యం ఒకటి లేదు. ఇదే గ్రాంట్ నేడ్ ద్వారా తీసుకున్నటువంటి గురుకుల టీచర్లు, గ్రంథాలయ ఉద్యోగులు, వాళ్ళందరికీ పెన్షన్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ అర్చకులకి, ఉద్యోగులకి మాత్రం ఆ అవకాశం లేదు. మేము అది చాలా కాలం జరుగుతున్నాం. ఎందుకంటే
అర్చకులు ఆ గర్భాలయంలో ధూపం దీపం ఇవన్నీ ఇస్తూ ఉంటారు వచ్చిన భక్తులకల్లా. వాటి వల్ల చాలా అనారోగ్యాలు పాలవుతూ ఉంటారు. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి ఉపాధి ఉండటం లేదు. కాబట్టి గవర్నమెంట్ పైగా ఇప్పుడు దేవాదాయ శాఖలో పనిచేసేటువంటి ప్రధాన కార్యాలయంలో పనిచేసే వాళ్ళు, జిల్లా ఏసీ ఆఫీసులో పనిచేసేటువంటి వాళ్ళందరికీ, అట్లాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకి, వీళ్ళందరికీ పెన్షన్ సౌకర్యం ఉంది. అలాగే ప్రధాన ఆలయాలు యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, కొమురవెల్లి, బాసర, కొండగట్టు ఇటువంటి దేవాలయాల్లో పనిచేసే అర్చక ఉద్యోగులకి పెన్షన్ సౌకర్యం ఉంది. ఈ కేవలం ఈ గ్రాంటినేట్ ద్వారా తీసుకునే వాళ్ళకి మాత్రం ఈ పెన్షన్ సౌకర్యం ఒకటి కల్పించడం లేదు. దయచేసి అది వీళ్ళందరికీ కూడా కల్పించండి. అంటే దీని ప్రకారంగా వాళ్ళ సర్వీస్ ప్రకారంగా వాళ్ళకి ఓపీఎస్ వస్తుందా, సిపిఎస్ వస్తుందా, ఏదో రకమైనటువంటి పెన్షన్ సౌకర్యం అనేది వాళ్ళకి ఉంటే ఇబ్బందులు లేకుండా ఉంటాయి అని మా అభిప్రాయం అండి. వాస్తవానికైతే మాత్రం ప్రస్తుతం మిగతా అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ఉన్నటువంటి అర్చకోద్యోగులు చాలా సంతోషంగానే ఉన్నారు. అయితే ఇంకా కొన్ని ఇవి జరిగితే ఇంకా సంతోషపడతారు. తప్పకుండా ప్రభుత్వం ఇవన్నీ మేము చేస్తుందని ఆశిస్తున్నాం. ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. తప్పకుండా ఇవన్నీ చేసి ఇంకో 500 మంది ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయండి. అట్లాగే మాకు పెన్షన్ లాంటి సౌకర్యాలు అందరికీ ఎటువంటి వివక్ష లేకుండా దేవాదాయ శాఖలో ఉన్న వాళ్ళందరినీ ఒకే విధంగా చూడండి. సెక్యులర్ స్టాఫ్, అట్లాగే రిలీజియస్ స్టాఫ్ అని కాకుండా, అట్లాగే హెడ్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు వేరు, టెంపుల్ స్టాఫ్ వేరు అనే వివక్ష లేకుండా అందరికీ సమానంగా ఈ జీతాలు, పెన్షన్లు అందరికీ సమానంగా వచ్చేట్టుగా చూడమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దేవాదాయ శాఖ మార్చులు శ్రీమతి కొండా సురేఖ గారు కూడా దేవాలయాలంటే వారికి చాలా, దేవాలయాలు అర్చకులంటే చాలా గౌరవం. వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ మధ్యనే ఒక 324 రిలీజియస్ ఈ మతపరమైనటువంటి అర్చకులు, వేద పండితులు ఇటువంటి పోస్టులు ఇవన్నీ కూడా భర్తీకి శ్రీకారం చుట్టారు. ఆ నోటిఫికేషన్లు అవన్నీ వస్తున్నాయి. వాటిల్లో కూడా ఆల్రెడీ ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళకి కొంత వెయిటేజ్ ఇవ్వాలని కూడా మేము మంత్రి గారిని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. అయితే మిగతా రాష్ట్రాల మీద చూస్తే తెలంగాణలో దేవాదాయ శాఖలో పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి బాగుంది. మాకు ఉద్యోగ భద్రత కూడా ఉంది. మాకు దేవాదాయ శాఖలో పనిచేసే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా మాకు ఉద్యోగ భద్రత ఉంది. అయితే పెన్షనరీ బెనిఫిట్స్ మాత్రం అందటం లేదు, అదొకటి ప్రాబ్లం. అదే ప్రైవేట్ ఆలయాల్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దుర్భరంగా ఉందని చెప్పవచ్చు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళని ఎంతకాలం ఉంచుతారో, ఎప్పుడు తీసేస్తారో, వాళ్ళకి ఇచ్చే జీతాలు కూడా చాలా తక్కువ. చాలా వాళ్ళు ప్రైవేట్ ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.